హాయ్ ఎవ్రీవన్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ ఫీల్డ్ లో జాబ్ ఫ్యూచర్ ఉంటుందని అడిగితే ఆల్మోస్ట్ అందరూ ఐటీ ఇండస్ట్రీ అని చెప్పేవారు. 2026 నుంచి నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ లో ఇండియాలో బిగ్గెస్ట్ కెరియర్ రెవల్యూషన్ ఏదైనా ఉంటే అది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈవీ అంటే కేవలం ఎలక్ట్రిక్ కార్స్ కాదు, ఇట్ ఈస్ అ కంప్లీట్ ఇకోసిస్టమ్. లాక్స్ ఆఫ్ జాబ్స్, న్యూ టెక్నాలజీస్, న్యూ కంపెనీస్, హై పేయింగ్ కెరియర్స్ ఇలా ఎన్నో. ఇది ఇండియా యొక్క నెక్స్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం వై ఇండియా ఇస్ బెట్టింగ్ బిగ్ ఆన్ ఈవీస్, ఈవీ ఇండస్ట్రీలో ఏ జాబ్స్ వస్తాయి, ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ కి ఇది బెస్ట్ ఆపర్చునిటీగా ఉంటుందో తెలుసుకుందాం. ముందు ఒక సింపుల్ క్వశ్చన్, వై ఈజ్ అవర్ గవర్నమెంట్ ప్రమోటింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్? ఎందుకు మన గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అండ్ ప్రమోట్ చేస్తుంది? ఎందుకంటే మన దేశం 5.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేస్తుంది పర్ డే. అంటే పర్ ఇయర్ 230 to 240 మిలియన్ మెట్రిక్ టన్స్ ని ఇంపోర్ట్ చేస్తుంది. ఇది గ్లోబల్ మార్కెట్ ప్రకారం మారచ్చు, బట్ స్టిల్ ఇండియా వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ అండ్ క్రూడ్ ఆయిల్ కన్స్యూమర్ గా ఉంది. ఇలా లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ కంట్రీస్ కి ఆయిల్ కొనడానికి స్పెండ్ చేస్తుంది మన ప్రభుత్వం. అదే ఈవీ అడాప్షన్ ఇంక్రీజ్ అవుతాయి, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి, పొల్యూషన్ తగ్గుతుంది, మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఎన్నో ఇండస్ట్రీస్ ని మనమే ఇండియాలో బిల్డ్ చేసుకోవచ్చు. అందుకే గవర్నమెంట్ కూడా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ ప్రొడక్షన్, ఛార్జింగ్ స్టేషన్స్ మీద భారీగా ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం మొబైల్ ఫోన్స్ ని ఇంపోర్ట్ చేసుకునేది. ఈ రోజు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLA స్కీమ్ భాగంగా ఇండియా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ గ్లోబల్లీ. ఇదే విధంగా ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అవ్వాలనుకుంటుంది. ఆల్రెడీ మేజర్ పవర్ ఉన్న నేషన్స్ USA అండ్ యూరోప్ కాంటినెంట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీని ఈ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఉంచింది అండ్ చైనా ముందు నుంచే ఈవీ జెంట్ గా ఉంది. అయితే ఈవీ ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ఎకోసిస్టమ్ అని ఎందుకు అంటున్నారంటే, ఇందులో లిథియం బ్యాటరీస్ ని డిజైన్ చేయడానికి ఉండే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ హెల్త్ ని మానిటర్ చేసి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉండే ఛార్జింగ్ స్టేషన్స్, వెహికల్ డ్రైవ్ చేయడానికి బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రిక్ ఎనర్జీని మెకానికల్ పవర్ గా మార్చే ఎలక్ట్రిక్ మోటార్స్, అలాగే పర్ఫార్మెన్స్, నావిగేషన్, ఓవర్ ది ఎయిర్ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేసే వెహికల్ సాఫ్ట్వేర్, స్మార్ట్ డ్రైవింగ్ ఫీచర్స్ అండ్ ఎనర్జీ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ చేసే AI టెక్నాలజీ, కీ ఈవీ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేసే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క ఎంబెడెడ్ సిస్టమ్స్, సేఫ్టీ, పర్ఫార్మెన్స్, డ్యూరబిలిటీని చెక్ చేసే క్వాలిటీ టెస్టింగ్, వేస్ట్ రెడ్యూసింగ్, సేఫ్ అండ్ సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం బ్యాటరీ రీసైక్లింగ్, ఈవీ యొక్క రా మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డెలివరీ చూసుకునే సప్లై చైన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీసెస్, ఇలా చాలా సెక్టర్స్ ఉన్నాయి. అంటే ఈవీ ఇండస్ట్రీలో ఇంజనీర్స్ మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ డెవలపర్స్, డిప్లొమా స్టూడెంట్స్, ITI స్టూడెంట్స్, MBA గ్రాడ్యుయేట్స్, సేల్స్ ప్రొఫెషనల్స్, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హాస్ ఎన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మెయిన్ టాపిక్ జాబ్స్. దేశం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది? ఎన్ని బ్యాటరీ ఫ్యాక్టరీస్ కావాలి, ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ కావాలి, ఎంత మంది ఇంజనీర్స్ కావాలి, ఎన్ని సర్వీస్ సెంటర్స్ కావాలి? ఎగ్జాక్ట్లీ ఇక్కడే లాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు కంపెనీస్ చూసే బ్యాటరీ ఇంజనీర్స్, ఎంబెడెడ్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, టెస్టింగ్ ఇంజనీర్స్, క్వాలిటీ ఇంజనీర్స్, ప్రొడక్షన్ ఇంజనీర్స్, ఈవెన్ డేటా అనలిస్ట్, AI ఇంజనీర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, సప్లై చైన్ ఎక్స్పర్ట్స్, అందరికీ డిమాండ్ పెరుగుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే కంపెనీస్ స్కిల్డ్ ఈవీ ఇంజనీర్స్ కోసం చూస్తుంది. వీళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కంపెనీస్ చెప్పే ఒక ప్రాబ్లమ్, స్కిల్డ్ ఈవీ ఇంజనీర్స్ చాలా తక్కువ, డిమాండ్ ఎక్కువ అండ్ టాలెంట్ తక్కువ. అంటే ఎర్లీగా స్కిల్స్ నేర్చుకునే స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ బ్రాంచ్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఎస్పెషల్లీ ECE, EEE, మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, CSE, అలాగే డిప్లొమా, ITI, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చాలా ముఖ్యం. అలాగే కెమికల్ ఇంజనీర్స్ కూడా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే సపోర్ట్ అండ్ సేఫ్టీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయిన్ గా రీసైక్లింగ్ కి వీళ్ళు ముఖ్యమైన రోల్ అని చెప్పొచ్చు. అయితే కంపెనీస్ ఏం స్కిల్స్ ఎక్కువగా చూస్తున్నాయి? ఈవీ బేసిక్స్, బ్యాటరీ టెక్నాలజీ, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, CAN ప్రోటోకాల్, పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇది ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని బ్యాటరీ, మోటార్ అండ్ ఛార్జర్ మధ్య కంట్రోల్ చేస్తుంది. అలాగే MATLAB, ఇది ఒక పవర్ఫుల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్, సిమ్యులేషన్, డేటా అనాలిసిస్, మోటార్ కంట్రోల్, బ్యాటరీ మోడలింగ్, AI డెవలప్మెంట్ అండ్ EV సిస్టమ్ డిజైన్ కి యూజ్ చేస్తాం. అయితే మీ డిగ్రీ కంటే మీ స్కిల్స్ కి ఎక్కువగా వాల్యూ ఉంటుంది. మీరు స్కిల్స్ నేర్చుకుంటే మీ రెజ్యూమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మన పాజిటివ్స్ మాత్రమే కాదు, ఈవీ ఇండస్ట్రీకి ఉన్న ఛాలెంజెస్ కూడా చూద్దాం. ఈవీ ఇండస్ట్రీలో ఛార్జింగ్ స్టేషన్స్ కి ఇంకా అన్ని చోట్ల అవైలబుల్ లేదు. బ్యాటరీ కాస్ట్ ఇంకా ఎక్కువగానే ఉంది. బ్యాటరీ రీసైక్లింగ్ ఇంకా డెవలప్ అవుతుంది. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ ఆపేస్తే గ్రోత్ కూడా అయిపోతుంది. కానీ ఇమాజిన్ 2035 ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్, బస్సెస్, ట్రక్స్, బ్యాటరీ గిగా ఫ్యాక్టరీస్, బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్స్, ఇలా ఎన్నో ఉంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఫ్యూచర్ రియాలిటీ. జస్ట్ లైక్ ఐటీ ఇండస్ట్రీ ఎలా బెంగళూరుని మార్చిందో, ఈవీ ఇండస్ట్రీ కూడా ఎన్నో సిటీస్ ని మార్చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ అండ్ గ్లోబల్ కంపెనీస్ ఆల్రెడీ ఈ ఈవీ ఇండస్ట్రీలో బిలియన్స్ ఆఫ్ రూపీస్ ని ఇన్వెస్ట్ చేసి ఉంచాయి. లైక్ టాటా మోటార్స్, మహేంద్ర, ఓలా, ఎలక్ట్రిక్, ఏథర్, TVS, హుండై, అమర్ రాజా, ఇలా ఎన్నో కంపెనీస్ ఎక్స్పాండ్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవడం మన చేతుల్లో ఉంది. ఇండస్ట్రీ బూమ్ అయ్యాక ప్రిపేర్ అవడం ఈజీ, బూమ్ రాకముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళు విన్ అవుతారు. సో స్టార్ట్ ఇమీడియట్లీ.
బట్ ఒక విషయం అయితే క్లియర్ గా తెలుస్తుంది. 20 years బ్యాక్ ఐటీ ఇండస్ట్రీని ఎర్లీగా ఐడెంటిఫై చేసిన వాళ్ళకి అమేజింగ్ కెరియర్స్ వచ్చాయి. అలాగే ఈవీ ఇండస్ట్రీలో ఈ గ్రోత్ పీరియడ్ ని ఎవరైతే ముందుగా తెలుసుకుంటారో వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్ లో ఉంటాయి అండ్ కాంపిటీషన్ లో ఒక స్టెప్ అహెడ్ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.